మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది. వైఎస్ఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా దాదాపు 13-14 సంవత్సరాల నుంచి నాన్నగారు అప్పటి నుంచి పార్టీ పెట్టినప్పుడే కొత్తగా జాయిన్ అయ్యి పార్టీ గెలుపు కోసం ప్రతి ఎన్నికల్లో పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు కూడా అన్ని విజయవంతం చేస్తూ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా పార్టీ కోసం నిరంతరం కృషి చేశారు. ఏ విధంగా పార్టీ అభ్యర్థికి కోసం గెలుపు కృషి చేసింది కూడా దాదాపుగా అందరికి కూడా తెలుసు. 2019లో ఓడిపోయిన తర్వాత నేను ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న ఈ 4.5 సంవత్సరం కూడా ఏ విధంగా పనిచేసామనేది కూడా అందరికి కూడా తెలిసిన విషయమే. టికెట్ నిరాకరించి 2 నెలల ముందు కూడా టికెట్ నీదే అని చెప్పి చివరిలో డిసెంబర్లో కొత్త ప్రయోగం చేస్తున్నామని చెప్పి చెప్పడం నిజంగా అది చాలా బాధించింది. ఇది కేవలం ఇక్కడ ముఖ్యమంత్రి గారి బంధువులు సొంత నియోజకవర్గం కాబట్టి మా ఇష్ట ప్రకారమే జరగాలని పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని కేవలం నన్ను తప్పించాలనే అది ఒకటే ఆలోచన దురుద్దేశంతో మళ్ళీ పాపం ఇంకొక కొత్త వ్యక్తిని తీసుకొని వచ్చి అతను కూడా బలిపశువుని చేస్తారు. కనీసం తెచ్చిపెట్టి వాళ్ళని కూడా పట్టించుకోకుండా అతను కూడా ఎప్పుడెప్పుడు నన్ను ఇక్కడ విముక్తి చేస్తాననే దీంట్లో ఉన్నాడంటే ఏ విధంగా నియోజకవర్గాన్ని కేవలం వాళ్ళ వ్యక్తిగతం కోసమే, వాళ్ళ వ్యక్తిగత స్వలాభం కోసమే తప్ప మాకు పైన ఈ ఒక్క సీటు పోతే మాకేంది, మాకు అధికారం వస్తే చాలు అనే లెక్కలో ఉన్నారు తప్ప నిజంగా పార్టీ కోసమో పార్టీ గెలుపు కోసమే అయితే వాళ్ళు ఈ రకంగా చేస్తున్నారని కూడా ఈ నియోజకవర్గంలో అయితే ఎవరికి కూడా ఆ నమ్మకం లేదు. కేవలం వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేసి నాకు ఇక్కడ సీట్ లేకుండా చేయాలనుకున్నారు. అంతవరకు వాళ్ళు సక్సెస్ అయ్యారు. కానీ సొంత నియోజకవర్గంలో గెలిపించుకోలేనే దుస్థితిలో ఉన్నారు వాళ్ళు. నిజంగా దీంట్లో నన్ను సక్సెస్ అయినట్టే నాకు టికెట్ ఇవ్వకుండా ఏ విధంగా అయితే సక్సెస్ అయ్యారో వాళ్ళు ఇక్కడ నిజంగా గెలిచి చూపిస్తే వాళ్ళు నిజంగా వాళ్ళు అప్పుడు ప్రజలు ఇక్కడ వాళ్ళ నాయకులను గుర్తిస్తారు. అంతేగాని తెలియని ప్లేసులు ఎక్కడికో పోయి కేవలం ముఖ్యమంత్రి గారి బంధువు అనే తప్ప మీకు విలువ తప్ప వ్యక్తిగతంగా మీకు ఏమీ లేదనేది ప్రజలందరూ కూడా తెలుసు. ఇది ఒక ఛాలెంజ్ చెప్తున్నా. ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు అర్థంగా గెలిపించాలి అని. ఏ విధంగా ఇప్పుడు నేను సవాల్ విసురుతున్నా, ఏ వ్యక్తులైతే నాకు టికెట్ లేకుండా చేశారో ఇప్పుడు ఈ నియోజకవర్గాన్ని గెలిపించండి, అప్పుడు మీకు నిజంగా ఇక్కడ సత్తా ఉందని ఒప్పుకుంటాం. మీ తండ్రి పేరు మీద ఇక్కడ ప్రాజెక్ట్ కడితే ముఖ్యమంత్రి బంధువులు అయి ఉండి కనీసం ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయలేని 110 కోట్లు ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేని దుస్థితిలో మీరు ఉన్నారంటే ఇంతకంటే అది కూడా వాళ్ళ సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళకే అక్కడ పాపం వాళ్ళకి పునరావాస కాలనీ కూడా నిర్మించలేకుండా పాపం వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నా కూడా వాళ్ళు అనేక సార్లు ధర్నా కూడా చేశారు. ధర్నా చేసి వాళ్ళ పేర్లు ప్రకటించి మాకు అన్యాయం చేస్తుంది కూడా వాళ్ళే అని ప్రకటించినా కూడా కొద్దిగా కూడా మీకు కొంచెం కూడా ఇది లేకుండా మీరు అసలు నియోజకవర్గం గురించి ఏ రోజుకు పట్టించుకుని దాఖలు లేకుండా కేవలం ఇక్కడ ఎవరో అభ్యర్థిని పెడితే ఒక బకరాన్ని పెడితే ఓడిపోతారు, మనం పెత్తనం చేసుకోవచ్చు అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇప్పుడు ఈరోజు నాకు టికెట్ నిరాకరణ చేయడం కూడా కారణం అది. ఎక్కడ మనం గెలుస్తామో, గెలుపు దిశగా వచ్చాము, గెలుస్తామని ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన చేశారు. మీరు ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. గెలుపు ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఈ నియోజకవర్గంలో మీరు నిజంగా మీ బంధువు ముఖ్యమంత్రి అవుతాడు మళ్ళీ అనే ఆలోచన నిజంగా కొంచెం ఉంటే ముఖ్యమంత్రి గారు కూడా ఇది గ్రహించాలి. నీ సొంత బంధువులే నీ నాశనం కోరుకుంటున్నారనే విషయం ఇది ప్రతి ఒక్కరు నియోజకవర్గంలో అందరూ కూడా తెలిసింది. ఇక్కడ నేను ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పా, చివరిసారి ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు చెప్పా, అన్న ఒకసారి ఆలోచించు, మీ బంధువులే మేము చెప్పి మీరు నమ్మద్దు, వాళ్ళకి నియోజకవర్గంలో వాళ్ళ గ్రామంలోనే పెద్దగా వాళ్ళకి లేదు, వాళ్ళ పరిస్థితి మీరు ఒకసారి ఒక వారం ఆగండి, ఒక వారం మీరు మళ్ళీ సర్వే చేయండి, సర్వే చేసి మీరు అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి, తర్వాత మీరు మళ్ళా చాలా చాలా నష్టం కలిగిద్ది, ఒకసారి మళ్ళీ చెప్తున్నానన్నా కూడా చెప్పాను నేను. అయినా కూడా లేదు, నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది,
నువ్వు పని చేయమని చెప్పడం నాకు ఆ విషయం చాలా బాధ కలిగి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.